ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. అండ్ ఈరోజు యానివర్సరీని ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. గారి కోరిక ఇలా సెలబ్రేట్ చేయాలి, మెడిటేటర్స్ అందరూ కలిసి వైజాగ్లో పిరమిడ్ రావాలి, ఇలా అవ్వాలి అనేది ఆయన కోరిక. అక్షరాల అలా జరిగింది. థ్యాంక్స్ టు గోపాలకృష్ణ జీకే వల్ల అందరూ మెడిటేషన్లో రావడం వల్ల అందరి కమిట్మెంట్స్ మారిపోయి ఇప్పుడు ఇంట్లో నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు, ఎవరు జాబులు చేయట్లేదు, ఏమీ చేయట్లే. కానీ కంప్లీట్ వాళ్ళ కర్తవ్యము మెడిటేషన్ స్ప్రెడ్డింగే అయిపోయింది. కోడళ్ళు ఎలాగా బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా అందరము అదే ట్రైన్లో ఉన్నాము. అందరము అత్తగారు అందరము నైట్, నేను ఎవరో అడుగుతున్నాను, మీ కళ్ళు ఏంటి రెడ్గా ఉన్నాయి అంటే, నైట్ 1 o'clock వరకు కూడా మేము పడుకోవట్లే. అలాగా షేరింగ్ అనమాట. వాళ్ళు ఎవరు ఏమేమి చేశారు, ఏమేమి మాట్లాడుకుంటే నేను అనిపిస్తుంది, అత్తయ్య మీరు ఎంత అదృష్టవంతులు అత్తయ్య, అందరినీ మీ దగ్గర పెట్టుకున్నారు, అందరూ ఒక చోటకే వస్తున్నాం. మీ కూతురులతో ఎప్పుడైనా మీరు పెళ్ళైన తర్వాత ఇన్ని రోజులు స్పెండ్ చేశారా, మళ్ళీ అగైన్ మీకు ఎంత మీరు ఇచ్చింది మీకు ఎంత ట్రిపుల్ అయిందని. మా మదర్ని చూసినా అత్తయ్య గారిని చూసినా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇందాక జీకే చెప్పారు కదా, అందరూ ఆశ్రమ ధర్మంకి వెళ్ళాలి అని అనుకుంటే అమ్మ ఇప్పుడు అది తీసుకున్నది చాలా చాలా హ్యాపీగా ఉందని. మా మదర్ని అత్తయ్య గారిని చూస్తే నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ కొడుకులు కానీ కూతుర్లు కానీ ఈ గిఫ్ట్ ఇస్తే ఇది ఫర్ ఎవర్ గిఫ్ట్ ఫర్ ద పేరెంట్స్. మా అత్తగారిని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా ఎంతోమంది ఆత్మబంధువులను చేర్చుకొని ఆమె తన పిల్లల 6 కాదు ఇంతమంది పిల్లల్ని చేసుకొని చుట్టుపక్కల అందరినీ పెట్టుకొని ఆవిడ ఎంత హ్యాపీగా ఉంటున్నారంటే తనకి ఖాళీయే ఉండనంత ఆనందం పొందుతున్నారు. అండ్ మధురామ్ నిజంగా వాళ్ళిద్దరూ, నేను వాళ్ళని కలిసిన మరుక్షణం, నాకు ఇయర్ కూడా గుర్తులేదు, ఎప్పుడు ధ్యాన మహాచక్రాల్లో కలిసేవాళ్ళం. వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ స్థితి ఏంటంటే ఆ స్థితప్రజ్ఞత అనేది చాలా ఉంటుంది వాళ్ళిద్దరిలో. వాళ్ళ స్పిరిచువల్ జర్నీలోని ఎంత ఎదిగారో మనం ఎస్టిమేషన్ కూడా వేయలేము. కానీ వాళ్ళ మాటల్లో ఎప్పుడు కూడా ఆ గ్రౌండింగ్ అనేది ఉంటుంది. ఎక్కడికి పిలవండి, ఏం అడగండి, వాళ్ళకి దానివల్ల ఏమొస్తుంది అనేది సంబంధం లే. వాళ్ళు ఆ ప్లేస్లోకి వెళ్ళాలి అంటే అవునా బాగుంటుందా అంటే ఒక బ్లాంక్ పేపర్ లాగా ఏదైనా చెప్తే అది ఓకే మనకు వచ్చేది రైటే వస్తుందని మనస్ఫూర్తిగా నమ్మే ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్ అండి వాళ్ళిద్దరూ. ఈజిప్ట్లోని వాళ్ళిద్దరూ ప్రతిసారి ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి ఎంతోమంది ముస్లిం మాస్టర్స్కి అందరికీ అక్కడ కనెక్షన్ తెచ్చుకొని ఎంతో మెడిటేషన్ స్ప్రెడ్ చేసి ఈజిప్ట్లోని నిజంగా చెప్పాలంటే మేజర్ వర్క్ చేశారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్ ఎనర్జీస్నే మార్చేశారు. అంత గ్రేట్ మాస్టర్స్. అక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నాము, అంతా బాగుంది కదా, మంచిగా మాస్టర్స్ కూడా రెడీ అయ్యారు, సెటిల్ అవ్వలే. సేమ్ జీకే లాగే వీళ్ళు కూడా కంప్లీట్గా ఇప్పుడు జర్మనీకి ట్రావెల్ చేస్తారు, జర్మనీలో ఉంటున్నారు. జర్మనీ చుట్టుపక్కల అంతా కూడా ఎక్కడ అంతమందిని ఎంతోమందిని ఇన్స్పిరేషన్ చేస్తూ ఎంతో గ్రేట్ వర్క్ జీకే అండ్ రామ్ వాళ్ళు ప్లస్ సుధాకర్ సపోర్ట్తో పిఎస్ఎం మాస్టరు గ్రేట్ వర్క్ చేశారు. మళ్ళీ ఈసారి బుద్ధ పౌర్ణమి కూడా అందరూ కలిసి టుగెదర్గా చేయాలనుకుంటున్నారు. వాళ్ళ నోటితో వాళ్ళే ఇన్వైట్ చేస్తారు. అంత గ్రేట్ వర్క్ ఏమీ లేని చోట జర్మనీ అసలు లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ కాదు. రాము ఆ లాంగ్వేజ్ నేర్చుకొని మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. పత్రిసారు ఎన్లైట్మెంట్ అవర్లో చాలా గ్రేట్గా, అంటే సార్కి ప్రతి ఒక్కళ్ళు కొత్తదనాన్ని నేర్చుకొని మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తారంటే ఆయనకి వాళ్ళే అసలైన పిల్లలు అనమాట. సారు రామ్ నువ్వు నాకు ఎగ్జాక్ట్లీ ఆ లాంగ్వేజ్లో మాట్లాడమని రామ్ మాట్లాడుతుంటే సారు ఇంక ఎంత అంటే మన పిల్లల్ని చూసి మనం ఎంత మురిసిపోతామో అలా మురిసిపోయి సారు మళ్ళీ మళ్ళీ మాట్లాడించుకొని అందులో ఇంకేంటి అని అడుగుతూ తన్ని ఆ లాంగ్వేజ్లో మాట్లాడించారు. అంటే ఏం అవసరమో అక్కడికి వెళ్ళి తను జాబ్ చేసుకుంటున్నారు, కానీ ఒక మెడిటేషన్ స్ప్రెడ్ చేయాలని అంత స్ట్రాంగ్ విల్ పవర్ పెట్టుకొని దేశం కాని దేశంలో లాంగ్వేజ్ నేర్చుకొని మెడిటేషన్ స్ప్రెడ్ చేయాలి. అందుకని మన అందరి బాధ్యత ఇంకా ఇంకా పెరిగింది. అందరము మోర్ వర్క్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళలోని పత్రిజీ ఆ ఎనర్జీస్ని ఆ కాన్షియస్నెస్ని వర్క్ చేయించాలి. ఇందాక మార్నింగ్ చంద్ర సార్ చెప్పారు కదా, పర్పస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఆ పర్పస్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అది మనస్ఫూర్తిగా మనం చేస్తున్నప్పుడు మనం ఆనందం పొందుతూ చేస్తూ ఉన్నప్పుడు మనకి మనకి ఆటంకాలు రావండి. వచ్చినా అవన్నీ క్లియర్ చేస్తూనే ఉంటుంది నేచర్.
మనం ఒక స్టెప్ వేస్తే కంటిన్యూస్గా మనకి నేచరే మనకు సపోర్ట్ వస్తుంది. థ్యాంక్ యూ రామ్ అండ్ మధు, అండ్ ఐ రియల్లీ లవ్ యూ. అండ్ చాలా పెట్టుకోడలకి వెళ్ళి మీరు ఇంత హ్యాపీ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. పెట్టుకోడలు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఫర్ పత్రి సార్. వెజిటేరియన్ అంటే సార్కి ఎంత ఇంపార్టెంటో తెలుసు, అందుకని సార్కి చాలా చాలా ఫేవరెట్ ప్లేస్ అది. మీరు వెళ్ళి అంత ఆనందపడి మళ్ళీ 2 days వస్తారంటే వైజాగ్కి వస్తారు. మా అందరికీ ఈసారి డెఫినెట్గా మిమ్మల్ని ఇంకా బెస్ట్గా వర్క్షాప్ ఏదో ఒకటి అరేంజ్ చేసి ఇంకా ఆ టైంని బెటర్గా యూస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆఫర్.